పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యూరియా లేదా ఎరువులని ఇప్పటికి కూడా మనం రైతులకి ఇవ్వాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే శాతమే ఎక్కువగా ఉంది అధ్యక్ష. కేవలం 10% కంటే తక్కువ భారతదేశంలో తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో సబ్సిడీలో చాలా వరకు అంటే ఒక బస్తా రైతు దాకా చేర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి 3,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే కేవలం 271 రూపాయలకి ఇవ్వడం అన్నది మనం ఆహ్వానించాల్సిన విషయం. దీని మీద అవగాహన ప్రజలకు కూడా పెంచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే యూరియా వస్తుంది ఇవ్వలేకపోతున్నారనే అపవాదులను కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. గతంలో పాస్ పుస్తకాలు చూసి యూరియా ఇచ్చేవాళ్ళు, తర్వాత రోజుల్లో ఆధార్ కార్డుని బేస్ చేసుకుని యూరియా ఇచ్చాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సమర్థ పర్యవేక్షణలో ఇప్పుడు కొత్తగా యాప్ను తీసుకొని వచ్చాము అధ్యక్ష. ఈ యాప్ ద్వారా వీలైతే అక్కడ ఎంత అవసరమో అనుకున్నారో దాన్ని ముందుగా యాప్లో లోడ్ చేసి ఎన్ని ఎకరాలు ఎంత పంట ఉందనే వివరాలతో మనము ఇవ్వగలుగుతా ఉన్నాం అధ్యక్ష. కాకపోతే కొరత లేకుండా చూస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదో రకంగా రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. దీనికి కారణాలు కూడా ఇలాగా ఉన్నాయి. ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్న రైతుల్ని రాయలసీమలో ఉన్న రైతులతో పోల్చేనాం అధ్యక్ష. ఈ వైపున ఎడ్యుకేషన్ బాగా ఉంటుంది, కాస్త చదువుకున్న వాళ్ళు ఉంటారు. రాయలసీమ ప్రాంతాల్లో మా ప్రాంతంలో ఉన్న రైతులకి అంత చదువులు తక్కువగా కూడా ఉంటాయి. రెండవది ఏంటంటే ఈ యాప్ని వాడడం వాళ్ళకి అవ్వట్లేదు. దాన్ని వాడి ఇస్తాం మీకు ఎరువులు ఇస్తామని చెప్పేటువంటి షాపుల వాళ్ళు కానీ మిగతా ఏజెంట్లు వీళ్ళని మోసం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ విధంగా యాప్లో వాళ్ళ పేర్లు కొట్టడం, దాన్ని బ్లాక్ మార్కెట్ చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. అంతే దాంతో పాటుగా ఎరువుల షాపుల్లో ఉన్న వాళ్ళు యూరియా డిఏపి ఇవ్వాలంటే మిగతా వాటిని కలిపి ఇస్తేనే వాటికి వీటికి లింకు పెట్టి మిగతా ఎరువులు కొంటే తప్ప యూరియా మీకు ఇవ్వము అని చెప్పే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అధ్యక్ష. ఈ యాప్ని దుర్వినియోగం చేసే పరిస్థితి కూడా చాలా ఉంది. దీని పట్ల అవగాహన మరింత పెంచాల్సిన అవసరం ఉంది. రైతులకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. మనం ఎక్కడా కూడా ఇది రైతు కూడా ఈ రోజు దాకా నేను ప్రత్యక్షంగా నా నియోజకవర్గంలో పర్యవేక్షిస్తున్నాను అధ్యక్ష. ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా యూరియా లేదు అనే పరిస్థితి లేకుండా అందరికీ యూరియా చేస్తున్నప్పటికీ కూడా కాకపోతే దాన్ని విడతల వారీగా చేరుస్తా ఉన్నాం. దాని పద్ధతి ప్రకారంగా కొరత రాకుండా చూస్తా ఉన్నాం. దీన్ని అలుసుగా తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అనవసరంగా ప్రెస్ మీట్లు పెట్టి రైతుల్ని మీకు ఎరువులు సరిగా ఇవ్వట్లేదు, ప్రభుత్వం రైతులకు